నందమూరి నటసింహం బాలకృష్ణ మరో సినిమాతో బాక్సాఫీస్ వేటకు సిద్ధమయ్యారు. దర్శకుడు కొరటాల శివతో చేయబోయే ఎన్బీకే 112 చిత్రాన్ని ప్రారంభించారు. పెద్దలుడు లోకేష్ క్లాప్ కొట్టగా చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ అపురూప ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి వేదికైంది. అమరావతి చరిత్రలో తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం చేసుకుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో నిర్మించే సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఎన్బీకే 112 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె నిర్మాత తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్లాప్ కొట్టిన తర్వాత సినిమా డైలాగ్ చెప్పిన బాలయ్య అందరితో క్లాప్స్ కొట్టించుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని సహా సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీలో ఓ పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లైందని బాలకృష్ణ అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం, డిప్యూటీ సీఎం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సంతోషంగా ఉంది. 20 ఏళ్లైంది ఆంధ్ర రాష్ట్రంలో ఓ పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోద్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి. చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళతో షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్ తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్ని కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు. ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం. మేము ఏం చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలంటే నేను చెప్పాను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బాలయ్య సినిమా షూటింగ్ అమరావతిలో ప్రారంభం కావడం శుభ పరిణామమని లోకేష్ అన్నారు. సినీ స్టూడియోలు ఏపీకి రావాలని మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు. మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలయ్యబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగానే భావిస్తా ఉన్నాను. సినిమా అనేటప్పటికీ మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేటువంటి ప్రాంతం విజయవాడ ప్రాంతం అనేటువంటి మాట మన అందరికీ తెలుసు. అటువంటి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించడం తన అదృష్టమని కొరటాల శివ అన్నారు. బాలయ్య బాబుతో మేము అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్ గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. హ్యూజ్ ఫ్యాన్. మాది గుంటూరు జిల్లానే, పక్కనే పెదకాకాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్య బాబు ఇలా చూపించాలి, బాలయ్య బాబు ఇలా చెప్పాలి అని అనుకుంటా ఉంటాను. ఇప్పుడు బాలయ్య బాబుకి రాసే అవకాశం, బాలయ్య బాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి ట్రీట్ టు ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ లవర్స్. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్కు విడుదలయ్యే అవకాశం ఉంది.